దేవునికి స్తోత్రం. ఈరోజు మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మహాపరిశుద్ధుడగు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభిని ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటనే అపోస్తులుడైన పౌలు తిరిగి చెప్పుచున్నాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని కొండ మీద చేసిన ప్రసంగంలో పలికెను. దానినే మరో రూపంలో హృదయశుద్ధి లేని వారు అనగా పరిశుద్ధత లేని వారు ప్రభును దర్శించలేరని చెప్పుచు సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండవాలని పౌలు గారు హెచ్చరించున్నారు. మన ఆత్మలను శుద్ధిపరచుకుంటకు మనం ఏమి చేయాలి దేవుని బిడ్డలారా? మన కొరకు కలవరి సిలువలో మరణించి క్రీస్తు రక్తంలో మన పాపములను కడిగి వేసుకొనవలెను. కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాపములను ఒప్పుకొనవలెను. ఇక మీదట పాపము చేయనని మీరు తీర్మానం తీసుకొనవలెను. పాపం మన మీద ఏలుబడి చేయకుండా నిమిత్తము మనం ఆయన బైబిల్ గ్రంథమును ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి సంతోషంగా నడుచుకుని వారు ధన్యులని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది. బైబిల్ చదువుటతో ఆగిపోకుండా దానిని అమలుపరచుటయు అవసరం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా అని కీర్తన 119:9 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ప్రార్థిస్తూ దేవాది దేవుడి నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు మనలో పరిశుద్ధత కలుగుతుంది. మనం ఆత్మచేత నడిపించబడినప్పుడు పరిశుద్ధముగా ఉండగలదు. అనుదినము ఆత్మచేత నింపబడి నడిపించబట్టకు అప్పగించుకోనండి. ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించు ఆత్మస్వరూపిగా ఆదరణకర్తగా ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపగా ఆత్మను అనుగ్రహించునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మీలోని చెడ్డ తలంపులను పనికిరాని తలంపులను తొలగించండి. ఆత్మచేత నింపబడండి. మీ స్వైచిత్తంను చేయుటకు పూనుకొనక దైవచిత్తం చేయుటకు పూనుకొనండి. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధపరచువాడు కూడా. ఆయన పరిశుద్ధ మార్గంలో మిమ్మలను నడిపించగల గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగుంటకు ప్రయత్నించండి. పరిశుద్ధి లేకుండా ఎవడూ ప్రభుని చూడడు. పరిశుద్ధంగా మనం జీవిస్తూ కలువరి సత్య స్వరూపాన్ని దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామ మహిమ కొరకు, మన ఆశీర్వాదం కొరకు ఆయనలో కొనసాగి ఆయన యొక్క దీవులు మనం పొందాం. పరిశుద్ధులైందాం. పరిశుద్ధుల ప్రార్థన ప్రభు ఆలకించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ మహిమాన్వితుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, దయచేసి మీ బిడ్డలను మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మీ శాంతి సమాధానం ఆదరణ మీ బిడ్డలను మాకు దయచేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ మిమ్మల్ని చూడలేరు. అవునైనా మిమ్మల్ని మేము చూడాలంటే, మీతో గడపాలంటే, మీలో కొనసాగాలంటే, మీ యొక్క నిత్యరాజ్యానికి వారసులు అంటే మేము పరిశుద్ధులమై ఉండాలని మీరు కోరుచున్నారు. నా తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. మా పాపములకు ప్రాయశ్చిత్తం దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ యొక్క ప్రసన్నత పరిపూర్ణత మీ పిల్లలు మాకు అందరికీ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ పిల్లలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.